నమస్తే, వెల్కమ్ టు సెసిటీవీ. నా పేరు నరేష్. నాగవంశి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్లో భాగంగా చాలామంది మీడియా మిత్రులు ఆయన నిర్మించిన సితారా ఎంటర్టైన్మెంట్స్ పై నిర్మించినటువంటి డాకు మహారాజ్ నందమూరి బాలకృష్ణ గారు అందులో హీరోగా నటించారు. ఈ సందర్భంగా డాకు మహారాజ్ కి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ప్రొడ్యూసర్ నాగవంశి అలాగే డైరెక్టర్ బాబీ ఇద్దరు కలిసి పెట్టడం జరిగింది. అయితే రీసెంట్ గా మనం చూస్తున్నాము, ఈ పోస్టర్ లో వాల్తేర్ కన్నా ఈ సినిమా సూపర్ గా ఉందని చెప్పేసి నాగవంశి మాట్లాడడం జరిగింది. సో దానికోసం తర్వాత మాట్లాడదాం. ముఖ్యంగా చాలా మంది సంక్రాంతి బరిలో బాలకృష్ణ గారి సినిమా వస్తుంది, జనవరి 12ని సినిమా రిలీజ్ అవుతుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు కానీ ప్రీమియర్స్ కానీ లేదా టికెట్ల రేట్ల విషయంలో ఎలాంటిది ఉండదు, రేట్లు ఏం పెంచము అని చెప్పేసి బాలకృష్ణ గారు చెప్పారు. అంటే నేను ప్రస్తుతం ఏం మాట్లాడలేము, సినిమా రిలీజ్ కి ముందు కూడా పరిణామాలు అంటే సిచ్యువేషన్స్ అన్ని కూడా చేంజ్ అవుతాయి. సో ఎఫ్డిసి చైర్మన్, తెలంగాణ ఎఫ్డిసి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు ఆయన అమెరికాలో ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. సో సంధ్యా థియేటర్ లో జరిగిన విషయమా లేకపోతే పుష్ప సినిమా రిలీజ్ తర్వాత జరిగినటువంటి విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు అన్ని కూడా మేము వింటాము. త్వరలోనే మా ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు ఆయన వచ్చిన తర్వాత మేము అందరం సినిమా ఇండస్ట్రీ అంతా కూడా వెళ్ళి తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తాము అని చెప్పేసి నాగవంశి క్లియర్ కట్ గా చెప్పారు. సో గేమ్ చేంజర్ లాంటి సినిమా ఉంది, వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఉంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ ఒక కమర్షియల్ మూవీ. అలాగే డాకు మహారాజ్ ఖచ్చితంగా టికెట్ల రేట్లు కానీ లేదా ప్రీమియర్స్ బెనిఫిట్స్ ఏంటంటే సినిమాకి అయితే కలెక్షన్స్ ఉండవు. సో ఈ విషయము సినిమా రిలీజ్ కి దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము మాట్లాడి ఆ మార్పులన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి ఒక హింట్ ఇచ్చారు నాగవంశి. అలాగే ఆయన మాట్లాడుతూ బాబీ చిరంజీవి గారిని వాల్తేరు వీరయ్యలో ఎంత చక్కగా చూపించారో రిపీట్. ఇంకా నాగవంశి మాట్లాడుతూ చిరంజీవి గారిని బాబీ వాల్తేరు వీరయ్యలో ఎంత బాగా చూపించారో దానికంటే బాగా డాకు మహారాజ్ లో బాలకృష్ణ గారిని చూపించారు. మెగా ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్లేదు అని చెప్పేసి నాగవంశి మాట్లాడడం జరిగింది. సో వాల్తేరు కన్నా సూపర్, వాల్తేరు కన్నా కూడా వాల్తేరు వీరయ్య సినిమా కంటే కూడా డాకు మహారాజ్ సినిమా చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ నాగవంశి మాట్లాడడం జరిగింది. చాలాసార్లు చూస్తాం సినిమాపై హైప్ పెంచడానికి డైరెక్టర్స్ లేదా ప్రొడ్యూసర్స్ వాళ్ళ మాటలు అన్ని కూడా ఉంటాయి. నిజంగా వాల్తేరు వీరయ్యలో ఒక వింటేజ్ చిరంజీవిని చూపించారు, ఇక్కడ బాలకృష్ణ గారిని ఇంకా బాగా చూపిస్తారా అనే చర్చ మొదలు పెట్టడానికి మొన్నటి వరకు మోహన్ బాబా తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ ఇవన్నీ కూడా నడుస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒక మెగా హీరోస్, ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని నందమూరి బాలకృష్ణ గారి మధ్యలో చర్చ జరగడానికి నాగవంశి ఇలాంటి డైలాగ్ ఆయన కొట్టిండొచ్చు. అలాగే బాబీని కొద్దిమంది అడిగినారు ఎట్లా ఉంది, ఇద్దరు పెద్ద హీరోలతో టాప్ హీరోలతో మీరు పనిచేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఇక్కడ చిరంజీవి గారితో పనిచేస్తున్నారు, ఇప్పుడు బాలకృష్ణ గారితో పనిచేశారు, ఇద్దరితో పనిచేయడం ఎలా ఉంది, ఎవరితో మీకు బాగా అనిపించింది అన్నప్పుడు ఖచ్చితంగా ఇద్దరితో బాగా అనిపించింది. ముఖ్యంగా బాలకృష్ణ గారు సెట్స్ లో ఆయన ఎక్కడ ఏ చిన్న దెబ్బ తాకినా లేకపోతే ఎక్కడైనా ఏమైనా లోటు అయినా కూడా ఏం చెప్పడం అయినా చాలా నేర్చుకున్నాం, ఇద్దరు హీరోలతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి ఇక్కడ డైరెక్టర్ బాబీ కూడా మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి వాల్తేరు వీరయ్య కన్నా ఇక్కడ డాకు మహారాజ్ బాగుంటుందా? ముఖ్యంగా డాకు మహారాజ్ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు కూడా పెద్దగా ప్రమోషన్స్ లేవు. చాలా మందికి సంక్రాంతికి సినిమా రిలీజ్ అవుతుంది అని కూడా తెలియదు, ఇప్పుడిప్పుడు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో డాకు మహారాజ్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే, మేము జనవరి 2న ఒక పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాము అమెరికాలో, ఆ తర్వాత హైదరాబాద్ లో లేదా విజయవాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది. సో జనవరి 12న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. బాలకృష్ణ గారికి లెజెండ్ అఖండ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్లు తీసుకొచ్చాయో అలాంటి రోలే డాకు మహారాజ్. ఇంతవరకు కూడా బాలకృష్ణ గారు ఇలాంటి రోల్ చేయలేదని సినిమా గురించి చక్కగా చెప్పారు బాబు. దానికి నాగవంశి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూ తర్వాత ఈరోజు ఆయన టికెట్ల రేట్ల విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం సినిమా రిలీజ్ కి ముందు నాటికి పరిణామాలన్నీ కూడా చేంజ్ అవుతాయి అనే విధంగా అయితే ఆయన మాట్లాడారు. సో దిల్ రాజు గారు వచ్చిన తర్వాత ఎప్పుడు సినిమా ఇండస్ట్రీ రేవంత్ రెడ్డితో మీట్ అవుతారో, మీట్ అయిన తర్వాత ఎలాంటి సజెషన్స్ ముఖ్యమంత్రి ఇస్తాడో వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మా సెసిటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.